Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన మ్యూజిక్ అండ్ మెలడీస్లో వచ్చిన గెస్ట్ ఎవరంటే 2015 పాడతా తీయగా విన్నర్ అండ్ తర్వాత స్కంద 35 ఓ చిన్న కథ కాదు, ఇలా బోల్డ్ అన్ని మూవీస్తో కూడా మనందరికీ దగ్గర అవుతూ పాటలతో మనందరినీ మంత్రముగ్ధులు చేస్తూ ఉన్న ప్రియా పిడపర్తి ఇప్పుడు మనతో పాటు ఉంది. సింగర్గానే కాకుండా తనకు వైలిన్ కూడా వాయించడం కూడా వచ్చు. మరి అయితే వైలిన్ వాయిస్తూ పాటలు పాడుతుందా లేకపోతే పాట పాడుతూ మనైతే ఓన్లీ క్లాసికల్గానే టచ్ ఇస్తుందా మనం విన్నాం. హాయ్ ప్రియా. హాయ్ చాణక్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ ఐ డ్రీమ్. ఎస్, స్టార్టింగ్లోనే మా కోసం వైలిన్ తీసుకొని వచ్చేసారు. యా, ఇదే కదా స్పెషల్. కాకపోతే ఓన్లీ సింగర్గానే అనుకుంటే ఈ వైలిన్ ఎప్పటి నుంచి మొదలైంది ఏంటి? సో కరెక్ట్గా చెప్పాలంటే పూసింది పూసింది పున్నగా అనే పాటని చూశాక ఇన్స్పైర్ అయ్యాను. మీనా గారు వాయించారు కదా, యా ఇన్స్పైర్ అయ్యారు కదా. ఇన్స్పైర్ అయ్యాను. చాలా ఈజీ అనుకున్నాను, కానీ అన్నిటికన్నా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇదే అని అర్థమైంది. సో నేను నా +2 నుంచి స్టార్ట్ చేశాను. సింగింగ్ దానికన్నా ముందు నుంచే చేశాను. బట్ ఇది నేర్చుకోవడం వల్ల సబ్ వైలన్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే నోటేషన్స్ అవన్నీ కూడా మనకి సాంగ్కి వెనకాల నోటేషన్స్ ఉంటాయి, స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలు దీంట్లో స్వరాలు పలికిస్తూ మనం వాయించాలి. సో స్వరాలు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి తర్వాత నా సింగింగ్ వర్క్స్కి కానీ అన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. లైక్ కోరస్ కానీ ఇంకోటి కానీ, సో అన్ని నోటేషన్సే. సో దిస్ ఇస్ అన్ అసెట్ ఫర్ మీ. వావ్, అలాంటి అసెట్ ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకునే ముందు తెచ్చారు కాబట్టి వాయిచేస్తే ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఆల్సో రెడీ. ఓకే. వావ్, తెలుసా ఈ పాట? లేదండి. రారవేణు గోపాబాల. ఇది ఒకసారి అదే చేత్తోనే పాట కూడా పడేసి. తప్పకుండా. Yeah. రారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల సార సాక్ష నేరమేమి మారు బాధ ఊర్వలేను నందగోపాల నేనిందు పూజాల నీవిందురార సదమలమదితో ముదమలరగనాకెదురుగా గదియరరారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల. బాబా బాబా బాబా. థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క వైలిన్తో పాటు మీ పాట అద్భుతం, చాలా సూపర్ గా ఉంది. స్టార్ట్ అయితే అదిరింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసాం, అదిరిపోయింది. యా, ఎందుకంటే ఈ మంత్ లో మనము కృష్ణాష్టమి కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆయనతోనే మొదలెడుతున్నాం అంటే మామూలుగా ఉండదు. నా ఇష్ట దైవం కూడా. ఓకే ఓకే. అండ్ పాడతా తీయగా అనేది మీ లైఫ్ లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే నేను అనుకున్న ఒకటే ఒక రియాలిటీ షోలో నేను పాల్గొనాలని అనుకున్నాను చిన్నప్పటి నుంచి. అదే నా డ్రీమ్. సో దానికోసమే నేను ప్రయత్నించాను. సో నేను చెప్పుకోవడానికి ఒకటి ఉంది. లైక్ నేను కాకినాడలో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను ఒక 5th స్టాండర్డ్ దాకా. బట్ నేను 6th నుంచి బీటెక్ దాకా కేరళలో పెరిగాను. యా. సో అరౌండ్ 14 to 15 years. సో హైదరాబాద్ నుంచి ట్రై చేసాం కానీ అప్పట్లో కుదరలేదు. కేరళ నుంచి కూడా ట్రై చేసాము. పాడతా తీయగాకి క్యాసెట్స్ పంపించాము అప్పట్లో. సో అది మనకి సరిగ్గా
అందలేదు ఇన్ఫర్మేషన్. సో వాట్ ఎవర్ నేను మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి రీలొకేట్ అయ్యాక ఆఫ్టర్ మై బీటెక్ కంప్లీషన్ జాబ్ అండ్ ఆల్ ఐబిఎంలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈ స్క్రోలింగ్ కనిపించింది. సో బాలు గారు మెయిన్ టార్గెట్ అంతా మనకి ఏంటంటే సింగర్గా బాలు గారు ఎదుర్కొండా ఒక్క పాట, ఆయన నుంచి ఒక్క ప్రశంస ఇఫ్ పాసిబుల్, అది అతి బట్ అట్లీస్ట్ ఆయన ఎదుర్కొండా మనం ఆయన చూడాలి, ఆయన ఎదుర్కొండా పాడాలి. సో ఇది మాత్రమే నా మైండ్లో ఉంది. ఆయన కోసమే వెళ్ళాను, నా కెరియర్ కూడా కాదు, యాక్చువల్లీ ఫోకస్ అంతా అదే అప్పట్లో. సో ఆయన ఎదుర్కొండా వెళ్ళి పాడిన తర్వాత గాట్ సెలెక్టెడ్. జాబ్ని నేను రిజైన్ చేశాను. ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చిన టైం యాక్చువల్గా అది. వీసా డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవుతున్నాయి, బట్ అది అవన్నీ నాకు కనిపించలేదు. బాలుగారు ఆన్ సైట్ జాబ్ వదిలిపెట్టేసుకొని మీరు అబౌట్ టు గో టు యూకే, నన్నే సెలెక్ట్ చేశారు వెళ్ళాలి అని. అంతా ప్రిపేర్ అవుతున్న టైంలో దీంట్లో ఈటీవీ స్క్రోలింగ్ రావడం, వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, సెలెక్ట్ అవ్వడం, అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ ఆయన ఎదుర్కొంటే పాడి అక్కడ దాకా పాడితే చాలు అనుకున్నాను. దాని తర్వాత ఆన్ సైట్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ పాడాక మరి ఆయన మ్యాజిక్ కదా, ఆయన మామూలు మ్యాజిక్ చేస్తారు. ఆయన పాడిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఎపిసోడ్స్ అవుతూ వస్తున్నాయి, ఎలిమినేట్ అవ్వాలని అనుకోము. సో మెల్లిగా ఆన్ సైట్ వదిలేశాను, తర్వాత ఐబిఎంలో జాబ్ వదిలేశాను. అంటే పాడతా తీయగ వల్ల ఆన్ సైట్ ఆపర్చునిటీ వదిలేసుకున్నారు. యా అంటే నేను ఐ కాంట్ బ్లేమ్ పాడుతా తీయగ, ఐ క్యాన్ సే బాలు గారి మీద ఉన్న నాకు అత్యంత పైశ్చిక పిచ్చి ఏదో అంటారు కదా, మరి అలా ఇన్స్పైర్ చేస్తే ఏం చేస్తామండి. చిన్నప్పటి నుంచి చెవిలో వచ్చి పాడుతూ ఉండేవారుగా చిన్నప్పటి నుంచి. సో ఆబ్వియస్గా అలా అయిపోయాను. సో దాని తర్వాత సరే ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఫోకస్ చేద్దాం, పాడుతా తీయగా మీద ఫోకస్ చేద్దాం చేసి విన్ అయ్యాక, అంతలోపల బాలుగారు కూడా తెలిసింది మధ్య రౌండ్స్లో. ఆయన అడిగారు స్టేజ్ మీద, ఐఎమ్ ఫీలింగ్ సో గిల్టీ అబౌట్ దిస్ అని అంటే, ఐ సెడ్ లేదు సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దట్ వాజ్ మై రైట్ డెసిషన్. అప్పట్లో ఇంట్లో కూడా కొంచెం డిస్కషన్స్ వచ్చాయి, బట్ దట్ వాజ్ మై రైట్ డెసిషన్ బికాస్ ఇప్పుడైనా జాబ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన లేరు. సో దట్స్ అ వెరీ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే చెప్పుకోవడానికి నాకు పాడుతా తీగ ఫ్యామిలీ మెంబర్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక ఇది, దట్టు విన్నర్ అంటే ఇంకా ఒక విన్నర్ పక్కన పెడితే ఆ జర్నీ ఆఫ్ పాడుతా తీయగా ఫర్ అన్ ఇయర్, ఆల్మోస్ట్ అన్ ఇయర్ పట్టింది బికాస్ కాంపిటీషన్ వాస్ వెరీ టఫ్. సో రౌండ్స్ పెడుతూ వచ్చారు, ఎక్కువ అవుతూ వచ్చాయి రౌండ్స్ కూడా, అన్ని కాంప్లికేటెడ్ రౌండ్స్ లైక్ పద్యాల రౌండ్, రంగస్థల పద్యాల రౌండ్స్ కానీ, లేకపోతే వెరీ టఫ్ లైక్ సాలూరి రాజేశ్వరరావు గారి రౌండ్స్, ఇలాంటివన్నీ పెడుతూ వచ్చారనమాట. సో దానివల్ల ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, వీ వేర్ ఆల్ హ్యాపీ బికాస్ మళ్ళీ మనం బాలుగారిని కలవచ్చు, యూనో. సో దట్ ఈస్ హౌ పాడుతా తీయగా కేమ్ ఇన్ టు మై లైఫ్. తర్వాత బాలుగా ఒకటి నేను చెప్పాలి అంటే, రెండు విషయాలు మెయిన్గా నేను పాడుతా తీయగా ద్వారా తెలుసుకుంది ఏంటంటే, డిసిప్లైన్, పాటని చూసే పర్స్పెక్టివ్ మార్చేసింది. అది కూడా ఏంటంటే బాలుగారి వల్లే. ఎందుకంటే ఫస్ట్ మనం పాట అంటే, ఎవరైనా పాట అంటే ఏంటి, జస్ట్ మనం వింటాం, ఎంజాయ్ చేస్తాం, అక్కడ దాకానే ఫస్ట్ ఫేస్. బట్ ఆయన ఒక పాటని విశ్లేషించే విధానం, అది దాన్ని మొత్తం అంతా దాంట్లో వెనకాల ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఎవరెవరి ఎఫర్ట్స్ ఉన్నాయి పేర్లతో సహా, ఏ ఇయర్లో ఇవి జరుగుంటాయి, అప్పుడు ఏం జరుగుంటుంది, డిస్కషన్స్ ఏమయ్యాయి ఆ పాట ప్రొడక్ట్ ఒకటి బయటికి రావడానికి. సో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు, హీ వాజ్ ఇన్ యూనివర్సిటీ ఇన్ఫ్యాక్ట్. సో అంతటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక అమూల్యమైన నిధి అని చెప్పొచ్చు ఆయన. సో ఆ విధంగా మనకి పాటని ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి తీసుకెళ్ళిపోయారు. సో దట్ ఈస్ హౌ యునో పాడుతా తీగ ఇంపాక్టెడ్ మై లైఫ్. మరి బాలు గారి కోసం ఒక సాంగ్ షూర్ ఏంటంటే ఆయనకి డెడికేట్ చేస్తూ వైలిన్తో ఒకటి. ఈ పాట పరువం అనగా హిందీలో బాలు గారు పాడారు. సో ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. ఓకే, ఇది ట్రై చేద్దాం. ఓకే.
ఫీల్ ఎట్లుంటుంది తెలుసా అసలు. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వైలన్ మీద, ఎప్పుడు పాడడమే కానీ. బట్ ఐ డ్రీమ్, మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. ఇది కూడా బాలు గారి సాంగ్. ఇలా మీరు నాకే ఒక డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది. సూపర్ అండి. థ్యాంక్స్ అ లాట్. అండ్ పాడతా తీయగా మీ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చూపించిందో కూడా అర్థమైపోతుంది. సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బాలు గారి ముందు పాడే సాంగ్, అది కూడా ఒక ఛాలెంజింగ్ అనిపించింది. ఇప్పటికీ మీ కళ్ళ ముందు మెదులుతుందా? దట్ వాజ్ 2015 Jan 5th నేను ఆయన్ని మొదటిసారి సెట్స్ ఆఫ్ పాడతా తీగలో చూడడం. సో ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే, ఫస్ట్ నాకు పాట మీద టెన్షన్ కన్నా ఆయన చూసానని సంతోషం. ఇంతకు ఆయన ముందు ఏ సాంగ్ పాడారు? ఆనందో బ్రహ్మ, శివ నుంచి. ఓకే, బ్యూటిఫుల్. ఐ వాంట్ టు సింగ్ దట్. ఓకే. ఆనందో బ్రహ్మ గోవిందో హారి, నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్, సన్నజాజి పువ్వు లాంటి కన్నె పిల్ల కన్ను గీటిదే, చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపుకొచ్చి ఏమిటెప్పుడంటుంటే, ఆనందో బ్రహ్మ గోవిందో హార్, నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్. వావ్, నైస్. I mean, Raja sir composition, of course. Yeah. It's my favorite too. Yeah. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.